నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ నోటీసులు ఇవ్వకుండా పట్నం నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారని కేటీఆర్ నిలదీశారు. పోలీసులు మఫ్టీలో వచ్చి టెర్రరిస్టులా ఈడ్చుకెళ్లారంటూ ఫైర్ అయ్యారు. కొడంగల్ రైతుల పక్షాన న్యాయపరంగా కొట్లాడతామన్నారు కేటీఆర్. రైతులను నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమమని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండిపడ్డారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. కొడంగల్ రైతుల అరెస్టుపై బీఆర్ఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మంత్రి ఉత్తమ్ ఇలాకాలో ధాన్యం కొనుగోలు లేక అన్నదాతలు కోసపడుతున్నారు. హుజూర్ నగర్ లో రైతులు వడ్ల ట్రాక్టర్ల రోడ్డుపై నిలిపి ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా అజామాబాద్ లో ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంపై రైతులు నిరసన చేపట్టారు. వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేరంటూ అదనపు కలెక్టర్ను నిలదీశారు. ఇక అప్డేట్ చూస్తే లగచర్ల సంఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వికారాబాద్ తరలించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మధ్యాహ్నం దాకా ప్రశ్నించిన పోలీసులు అనంతరం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లగచర్ల సంఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు వికారాబాద్ తరలించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మధ్యాహ్నం దాకా ప్రశ్నించిన పోలీసులు అనంతరం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉందో అక్కడి నుంచి పరిగి తరలించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మిగతా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మమతా. భూ వివాదంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుండగా కూడా పోలీసు అధికారులు అరెస్టు చేసి వికారాబాద్ తరలించడం జరిగింది. వికారాబాద్లో దాదాపు 3 గంటల పాటు విచారించిన అనంతరం హుటాహుటిన కూడా అక్కడ నుంచి నేరుగా పరిగి పిఎస్కి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక మంది పోలీస్ బందోబస్తు మధ్యాహ్నాడు కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇక్కడ తీసుకొచ్చి విచారిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 100 మీటర్ల దూరం వరకు కూడా ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు అంటే అల్లర్లు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. వికారాబాద్లో దాదాపు 3 గంటల పాటు
పై అధికారుల విచారణ అనంతరం కూడా హుటాహుటిన వెంటనే పోలీస్ వాహనంలో కూడా ఇక్కడ తీసుకొచ్చి పరిగిలో కూడా దాదాపు ఇంకా 2-3 గంటల పాటు కూడా విచారించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సురేష్ అనే వ్యక్తి కాల్ డేటాను పరిశీలించగా దాదాపు అనేక సార్లు కూడా పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. కాబట్టి ఈయనకు ఏదో సంబంధం ఉందని చెప్పేసి అనుమానిస్తున్న నేపథ్యంలో దాదాపు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ చేయగా అనేక సార్లు కూడా సురేష్తో మాట్లాడినట్టు కూడా ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా నిన్ననే చెప్పారు సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త. ఈ భూ పరిష్కరణలో భాగంగా ఏదైతే నిన్న ఫార్మా కంపెనీ భూ వివాదంలో భాగంగా సురేష్ అనే వ్యక్తికి కూడా దాదాపు 7 ఎకరాలు ఉంది. కాబట్టి తన భూమి పోతున్న నేపథ్యంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా నేను మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మాజీ ఎమ్మెల్యేగా కూడా నాకు కాల్ చేశారు. కాబట్టి నేను మాట్లాడాను. దాంట్లో తప్పేముందని కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా పట్నం నరేందర్ రెడ్డి కూడా చేశారు. దీంతోపాటు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ తరలి వచ్చారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ నుంచి పరిగి నుంచి కూడా కొడంగల్కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే పరిగి మెజిస్ట్రేట్ జడ్జి ఇక్కడ లీవ్లో ఉన్నందున ఇక్కడ నుంచి మెడికల్ చెకప్ చేసి ఇక్కడ నుంచి అనంతరం కొడంగల్ తీసుకెళ్లే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో కూడా ఇక్కడ టెన్షన్ వాతావరణం కూడా నెలకొంటుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డిని హుటాహుటిన ఇక్కడ తీసుకురావడం, దాంతోపాటు ఆయన అరెస్టుని నిరసనగా ఇప్పటికే పలు చోట్ల కూడా దిష్టి బొమ్మలు కూడా దహనం చేసిన పరిస్థితి కూడా మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. మమతా, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక కొడంగల్లో రైతుల అక్రమ అరెస్టులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఓయూలో బీఆర్ఎస్పీ విద్యార్థులు రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అరెస్ట్ చేసిన రైతులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేసి స్థానిక కలెక్టర్ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి, తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నట్టు మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 16 మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్చికాలక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దృష్టి పొందాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా, రాక్షస పాలన జరుగుతుందా? గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 12,000 ఎకరాల భూమిని, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి 16,000 ఎకరాల భూమిని తీసిపెట్టిండు. అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే, తన అల్లుడికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకుంటూ. లగచర్ల కలెక్టర్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ తమ్ముడితో పాటు మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులు విశాల్, మహేష్, రమేష్, సాయిల్ గా పోలీసులు గుర్తించారు.
ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులను తీవ్రవాదులాగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అల్లుడి ఫార్మా కంపెనీ విస్తరణ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గురించి పట్టించుకోడు కానీ ప్రైవేట్ ఆసుపత్రి కోసం కష్టపడి పనిచేస్తారని కేటీఆర్ అన్నారు. ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి? ఏ రూల్ ప్రకారం ఎత్తుకుపోయినారు? ఆయన కిడ్నాప్ చేసినారు. ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు. ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు. ఆ కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ భూదాహం ఏదైతే ఉందో నేనేదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు. ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో ఇదొక్కసారి మీరు చూడండి. ఇదొక ఫార్మా కంపెనీ మొన్న ఈ మధ్యనే పుట్టింది, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ దీని పేరు. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు. రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్. ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారిది. అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్. ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా. ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొంటలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం శరత్ అంటే ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు. ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో. దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు. మరిగా దాని వెనకాల ఉన్నదెవరో, ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నా ఈ అన్ని వివరాలు ఇంత వివరంగా అంటే ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో. మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు, ఇక మిగతా వాళ్ళు, ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటల్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మాసిటీ రద్దు చేసి రాష్ట్రం అంతటా ఫార్మా విలేజ్లు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి. భూసేకరణ పేరిట రేవంత్ సర్కార్ దగా చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రేవంత్ రెడ్డి భూసేకరణ కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన కల్పిస్తోందన్నారు. సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దల మూటలు మోస్తున్న నిప్పులు చెరిగారు. కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట
ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని? ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులు అయి జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాద? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు, కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే, మహారాష్ట్రలో ఏం పనండి మునగానికి? ఎవడు పట్టించుకుంటాడు? ఈయనను చౌరస్తాలో షోలాపురం నిలబడితే ఎవడు గుర్తు కూడా పట్టాడు ఈయనను. ఈయన ఆడవ ఏం చేస్తున్నాడు? ఈ విషయం మీద ఎందుకు స్పందిస్తలేవు? ఎవరైతే గెలిపించి నీకు సీటప్ప చెప్పినరో వాళ్ళను కాదని నీకు అక్కడేం పని అంటా ఉన్నా. ఇవాళ మహారాష్ట్రలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసుకొని పోవడం తప్ప నీ వల్ల ఏదేముంది అక్కడ? రా, నువ్వు కొడంగల్ రా, వచ్చి లగిచర్లకు వస్తావా, హకీంపేటకు వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావా? రా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత, గిరిజన, బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు. ఇంటర్నెట్ తొలగించినారు, ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు. ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. అనురాధ బసిన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్, వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. పద్మ విభూషణ్ కాళోజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమాన్, మహమ్మద్ అలీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాల బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ప్రభుత్వాలకు నిందితుల ఇళ్లను కూల్చే అధికారం లేదని తెలిపింది. అధికారులు కోర్టుల ప్రాంతాలను శోషించవద్దని పేర్కొంది. నేరస్తుల ఇల్లు కూల్చేయడం అంటే వారి హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేసింది ధర్మాసనం. నిందితులు దోషులుగా తేలినా చట్ట ప్రకారమే శిక్షలు ఉండాలని తేల్చి చెప్పింది. ఇందుకు దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.
జార్ఖండ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 46.30% పోలింగ్ నమోదైంది. 43 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఢిల్లీ కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో గాలి నాణ్యత దిగజారింది. వివేక్ విహార్, ఆనంద్ విహార్, ఇండియా గేట్, గజియాబాద్ తదితర ప్రాంతాలను పొగమంచు కమ్మేసి విజిబిలిటీ తగ్గిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లకు పడిపోయింది. పొల్యూషన్తో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో దవాఖానాలకు క్యూ కడుతున్నారు. కాగా నగరంలో పేరుకుపోతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటతడి పెట్టారు. వెటరన్స్ డే సర్వీస్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అమరవీరుల నివాళులు అర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బైడెన్ కన్నీళ్లను తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను కమాండర్ చీఫ్ హోదాలో ఇక్కడ నిలబడ్డం ఇదే చివరిసారన్నారు. తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని వ్యాఖ్యానించారు. ఇరాక్ యుద్ధంలో తన కుమారుడు బ్యూ బైడెన్ మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణకు ముందే ప్రభుత్వ ఏర్పాట్లను ముమ్మరం చేశారు ట్రంప్. అధ్యక్ష ఎన్నికల్లో తనతో నడిచిన వారికి కీలక పదవులు అప్పగిస్తున్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారులుగా మైక్ వాల్జ్ను ఎంపిక చేశారు. ఇటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు మరో కీలక బాధ్యత అప్పగించారు. గవర్నమెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్కు ఆయన్ను హెడ్గా నియమించారు. మస్క్తో పాటు వివేక్ రామస్వామి కూడా హెడ్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇద్దరు వృధా ఖర్చులను తగ్గించి ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించి పరిపాలనకు మార్గం సుగమం చేస్తారని ప్రకటించారు ట్రంప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.